ఏంటమ్మా ఇవాళ్ళేం మర్చిపోయా? అమ్మని నాన్నని కలపడానికి ఎంత నాటకం ఆడుతున్నావు నానమ్మా. నీకెవరు చెప్పారమ్మా? నేనే చెప్పానమ్మా. ఆ ఇంట్లో నేను, ఈ ఇంట్లో నువ్వు పాత తరానికి ప్రతినిధులుగా ఉండి కన్నీళ్లను పెట్టుబడిగా పెడితే ఇంతకాలానికి పంట పండిందమ్మా. ఇంకా పండలేదు తాతయ్య. బావా బావా, ఐఎమ్ సారీ బావా. అయ్యో అయ్యో, మనం ఇక్కడ ఉన్నామని తెలిసి కూడా ఎలా వాటేసుకున్నారో చూడన్నయ్య. వాళ్ళిద్దరిది లైలాబాద్ ప్రేమమ్మా. అబ్బా, వాళ్ళది ఫెయిల్ అయిన ప్రేమ తాతయ్య. మాది పెళ్లి దాకా పెరిగే ప్రేమ. మధు, ఏ అత్త, ఫంక్షన్ లో ప్రైజ్ ఏ పాత్రకిచ్చావు? భాస్కర్ రావు పాత్రకా, కౌసల్యాదేవి పాత్రకా? నారదుడి పాత్రకి. నాటకంలో నారదుడు లేడే. అక్కడ లేకపోతేనే ఇక్కడ ఉన్నాడుగా. ఉన్నానమ్మా, ఉన్నాను. ఆ నారదుడు లోక కళ్యాణం కోసం తగులు పెట్టాడు. ఈ నారదుడు మనవరాలి పెళ్లి కోసం, కూతురు కాపురం సర్దిద్దడం కోసం తాపత్రయపడుతున్నాడు. నా కూతురికి ఈ బడుద్దాయితో పెళ్ళా? పెళ్లి గురించి నీకేం తెలుసు? మా మావయ్యతో 6 నెలలు కాపురం చేసి ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయినట్లు వదిలేసి వెళ్ళిపోయాం. అదే మాట నేనంటే? శభాషరా మనవడా, ఇంతకాలం దీని మొగుడు, తండ్రి, తోడబుట్టినవాడు దీని నోరు ముయ్యించలేకపోయారు. అందుకే నోరు పారేసుకుని బతుకుతాము. మాధురి మెళ్ళలో 3 ముళ్ళు పడ్డ మరుక్షణం ఆ నోరు మూత పడుతున్నామమ్మా. కలలు కంటున్నావా? ఏమి ఇంకా నిలబడ్డావు? ఆగు కలెక్టరత్త. ఏ చేతులతో మాధురిని లాక్కెళ్తున్నావో అదే చేతులతో మాధురిని నన్ను ఆశీర్వదించేలా చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? నా మనవడి తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏనాటికైనా సరే నీ కూతురికి నా మనవడే మొగుడు. ఇరువు మనవడు, ఏంటి వాళ్ళ ప్రత్యేకంగా పిలిచి మందు తాగిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీ ఇంట్లో 3 మెంబర్లు ఉన్నారు కదా. అవును, నేను, నా కూతురు, దాని కూతురు. మాధురికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. మీ అత్తయ్యకి ఇష్టమే కదరా. మరి నీకు? నాకు. వేసే తాతయ్య, నీ ఓటేసాయి, నాకు మెజారిటీ వస్తుంది. మా పెళ్లి చేస్తే నీతో రోజు ఇలా తాగిస్తా. రామలింగం, ఏమిటి అలా చూస్తావు? నేను మందు చేశాను. పాపం నీ మనోడు నీ చేత మందు తాగిస్తున్నాడు కదా, ఓ రహస్యం చెప్పకూడదు. చెప్పే రామలింగం, చెప్పమంటే చెప్పి ఓ పని అయిపోతుందా? ఒరే మనవడా, నీ అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోదురా. ఎందుకని? ఎందుకంటే చెప్పేస్తాను. మీ నాన్న మీ అమ్మని మంట చేశాడు కనుక. మా నాన్న ఊళ్ళో వాళ్ళని అనుకున్నాను, ఇంట్లో వాళ్ళని కూడా మటర్ చేస్తాడనమాట. ఎందుకు చంపాడు తాతయ్య? అనుమానం. ఏమనుమానం? నీ బాబు హైట్ ఎంత? 5 అడుగులు. నీ హైట్ 6 అడుగులు. నీ బాబు రంగు ఎరుపు, నీ రంగు నలుపు. మరి అక్కడే ఉందిరా. నువ్వు అర్థం చేసుకుంటేనా నువ్వు ఇంతకాలం బతుకున్నావంటే నీ అదృష్టం అన్నమాట. అమ్మ నా పుట్టినాన్న, మా అమ్మని చంపింది నువ్వే అనమాట. యారా, శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు పడుతున్నావేంటి కథ? ఆ మాటలేంటి? లేకపోతే ఏమిట్రా, అదేమో దాని కూతురు ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసింది. నువ్వేమో ఇక్కడ సెంటు కొట్టుకుంటున్నావు. ఏం చేయమంటావు? అత్త కొంపకెళ్ళి మరదల్ని గదిలోకి లాక్కెళ్ళమంటావా? అది కాదురా అయ్యా, ఆ పిల్లను ఒక్కసారి మనం ఊరు తీసుకెళ్ళి మీ మామయ్యకి చూపిస్తే సంతోషిస్తాడురా నా బిడ్డ. అంతే కదా, ఇప్పుడే తీసుకెళ్తాను. ఒక్క నిమిషం ఉండు. ఇంకా ఏమిటి షోకు? అప్పుడు ఆ ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతాలకు చేరి దారి తెలియక దిక్కు తోచక గొంతెత్తి బిగ్గరగా, ఏది ఏది గతి నాకు దేవా, ఎన్నాళ్ళి గతి నాకు దేవా. ఎవర్రా నా వెనక రాయిచ్చు కొట్టింది? మేం కాదు సార్, అటు ఎవరో గాడ్స్ కొట్టారు. ఏమమ్మా? మేం కాస్త అటు పక్క ఎవరో జెంట్స్ కొట్టుంటారు. ఎవరో కొట్టారు. కాస్త జెంట్స్. కాస్త జెంట్స్. కాదు కాదు, ఇంకోసారి చెప్పు కొట్టొచ్చాను.
కలిపి కూడా తీయాలి. మావయ్య మావయ్య ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? ఏదే ఎవరో ఊహించుకో. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంటుంది. అంతేకాదు, నీ ప్రేమకు నోచుకోని అమ్మాయి మీ అమ్మాయి. నాన్న, అమ్మ తప్పు చేస్తే నన్నెందుకు శిక్షించావు నాన్న? కన్న తండ్రి ప్రేమకు ఎందుకు దూరం చేసావు నాన్న? చెప్పు నాన్న. నాన్న, నిన్ను చూడగానే నేనెంత ఆనందపడ్డానో తెలుసా? మాధురి చెప్పేదంతా నిజం మావయ్య. అర్థమైందిరా. ఈ ఇంటి గుమ్మంలోకి, ఈ తండ్రి గుండెల్లోకి రావటానికి కనీసం నా కూతురైనా ప్రయత్నిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అవునమ్మా. నాన్న, అయ్యో మమ్మీ వచ్చేసినట్టుంది. ప్రైవేట్ క్లాస్ ఉంది, అందుకే లేట్ అయిందని చెప్పు. ఏ మాధురి, ఒకటి మిస్ అయ్యా. ఏమిటది? కిస్. రంగయ్య, గోపి ఇద్దరు ఇక్కడే ఉన్నారా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం వెళ్ళండి అయ్యా. లక్ష్మి, వంటిట్లో కాఫీలు టిఫిన్ రెడీ అయ్యలేదు చూడు. మధు ఏది? మధు, ఏమిటమ్మా ఈ అడావిడి? పెళ్లి చూపులు. ఎవరికి? మధుకి. మాట మాత్రమే చెప్పలేదే. చెబితే చెడిపోతుందని. మమ్మీ, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ జులాయితో తిరగడం కూడా నాకు ఇష్టం లేదు. నేను బావని ప్రేమించాను. తల్లిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బట్టలు మార్చుకుంటా. ఇంకో అరగంటలో వాళ్ళు వస్తున్నారు. తాతయ్య, ఈ పెళ్లి చూపులు ఆపలేవా? ఆపుతానమ్మా. ఇటువంటి శుభకార్యాలు జరగొట్టడానికి ఒకడు ఉన్నాడు. ఎవరు తాతయ్య? ఐరన్లకి శాస్త్రని. వాడు పాదం పెట్టానంటే చాలు, ఎటువంటి శుభకార్యాలైనా పొద్దు నుంచి పని చేస్తున్నారు. ఏంట్రా ఇంకా ఎలా ఉన్నావు? ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడేవాడని ఆ ఇంట్లో పెళ్లి చూపులకి మనం ఎందుకంటే ఎగసుకెళ్తాం? వెళ్ళకపోతే ఎక్స్పర్ట్ కింద లెక్కేస్తారా? వెళ్తే సిగ్గులు వాళ్ళ కింద లెక్కారు. అబ్బా, ఆ సంబంధం కుదిరినా దాన్ని పెళ్లి చేసుకున్నది నువ్వేరా? నేనా? వాడు మాధుని పెళ్లి చేసుకోగానే మన పద్ధతిలో వాడిని గుర్తించేద్దాం. శోభనానికి ముందా తర్వాత? ముందేరా. ఎలాగో ఆ సచ్చినోడు ఆస్తి మాధురికి వస్తుంది. మాధుని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, 2 ఆస్తులు మనకే. నాన్న, నేను నిజంగా నీ సొంత కొడుకుని అయితే ఇలా సెకండ్ హ్యాండ్లీ థర్డ్ హ్యాండ్లీ చేసుకోమని చెప్పాడుగా. ఓరు ముద్ద నష్టపోడా, ఎంతసేపు ముసలోడు మాట పట్టుకుని వెళ్ళాడుతావు కానీ నా మాట వినిపించుకోవారా? నువ్వు నిజంగా నా కొడుకోరా. నీకు ఈ అడ్డమాన ఆస్తులు కలిసి వస్తాయని ఈ సెకండ్ హ్యాండ్ ఏది ఇచ్చా. అంతేనంటావా? అంతే పద. వచ్చారా? ఏమిటి వెధవది కాస్త ఆలస్యమైనట్టు? ఏమీ ఆలస్యం కాలేదు, రండి రండి. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. దా తమ్ముడు, మా తమ్ముడు ఏకాంబరం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఈయన కొడుకునండి. అలాగా, చాలా సంతోషం. నేను చెప్తున్నాను కాదు కానీ మా కోడలి పిల్లకి చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. మొగుడు గొప్ప పిల్లం తక్కువ అంటే మాత్రం మా అమ్మాయి ఒప్పుకోదండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. తమ్ముడు, ఇప్పుడు మాట్లాడవలసింది ఆ విషయాల గురించి కాదు, లాంఛనాల గురించి. కట్నం తీసుకునే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను. చూడండి, నాది కూడా మా అమ్మలాగే సేమ్ క్యారెక్టర్. ఇల్లరికానికి రాలేదన్న పాయింట్ మీదే మా అమ్మ మా నాన్నని వదిలేసింది. పెళ్ళయ్యాక గొడవలు ఎందుకని ముందే చెప్తున్నాను. ఇల్లరికానికి వస్తేనే మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. మాధురి, నీ జీవితంలాగే నా జీవితం కూడా అశోకవనంలో సీతలాగవడం నాకు ఇష్టం లేదు మమ్మీ. బాగా చెప్పావమ్మా. మొగుడిని వదిలేయడం మా వంశానికి బాగా కలిసి వచ్చింది. పైగా మొగుడిని వదిలేసాకనే మా అమ్మాయి కలెక్టర్ అయింది. ఏమయ్యా పంతులు, కలెక్టర్ గారు భర్త ఎక్కడున్నారంటే విదేశాల్లో ఉన్నారని చెప్పావే, ఏమిటిది? అయ్యా, అందరి అబద్ధాలు పెళ్లి చేయమన్నారు, అందుకనే ఒక్కటి అలా వదిలా. ఓ అలాగా, మేము ఈ సంబంధాన్ని అలాగే వదిలేస్తాం. లేవండి. విశ్వేశ్వరరావు గారు. చూడండి కలెక్టర్ గారు, మా అబ్బాయితో కాపురం చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నాం కానీ ఇలా రూల్స్ తో కాపురం చేసే అమ్మాయి కోసం కాదు. ఇదంతా నీ ట్రైనింగే కదా? ఆ ట్రైనింగ్ కూతురు చెప్పలేను అని మనవరాలు చెప్తున్నా. ఏళ్ళు రాగానే సరికాదు, బుద్ధి. అయ్యా, ఈ సంబంధం 100% చెడిపోయేట్టేగా. 200% చెడిపోయినట్టే. ఇక నువ్వు వెళ్ళరా. మళ్ళీ ఇలా చెడిపోవాల్సిన సంబంధం వస్తే నిన్నే పిలుస్తాను, వెళ్ళరా. అలాగే వస్తాను.
అక్కయ్య ఏంటక్కయ్య ఊరికే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావు? జరగవలసింది నేను ఆలోచించానుగా. ఈ ప్రేమలు దోమలు మనుషులు దగ్గరుండని చెప్పే 1 నెల రోజులు మధుని ఏ ఊటీకో కొడైకెనాల్కో పంపించామనుకో, అక్కడ వాతావరణంతో పాటు దాని మనసులో కూడా మార్పు రావచ్చు. ఏమంటావు? అంత దూరం ఏం పర్లేదక్క, తోడుగా మన కాలి నుంచి పంపిస్తానుగా. సరే, నీ ఇష్టం తమ్ముడు. అమ్మో అమ్మో, నా వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళని తెలిస్తే వాడు నన్ను చెప్పుకోవాలని జరుగుతుంటాడు. అది కాదురా. కాదు, నేను నీ కొడుకుని కాదని డౌట్తోనేగా నన్ను వాడి చేతిలో ఫినిష్ చేద్దాం ప్లాన్ చేసావు. ఓరి నీ చచ్చిపోయినమ్మ కడుపు మాడా, నీ చెప్పేది వినరా. మాధుర్ని వల్ల వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదురా. నానా, అసలు నేను మాధురిని ఎందుకు వేసుకోవాలి? ఇలా ఇలేస్తే అలా పొలం అని వచ్చేవాళ్ళు బోలెంత మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంటుందిరా భోషాను. అదే మాధురి అనుకో, దాని అమ్మ కలెక్టర్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ లెవెల్లో మన సారా కాంట్రాక్ట్ ఉపయోగపడుతుంది. రామాపురంలో దాని బాబుకి 100 ఎకరాల మాగాను ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, డబ్బు ఉంది, బోలంత బంగారం ఉంది. ఇవన్నీ నీకే కదరా పిచ్చనా కొడక. సరే, ఈ మాత్రం ఎవడో ఇస్తాడు నాకు. ఏంటి నీకా? ఎప్పుడన్నీ నీ ముఖం అర్థంలో చూసుకున్నారా? నా ఫేస్కే ఏమైనా బ్యాడ్ వస్తే నీ వల్లే వస్తుంది. అదేట్రా? మా అమ్మని చెప్పాను అదో పేరు ఎట్టాక నీకుందా? రేపు నా పెళ్ళైతే నేను నా పెళ్ళని చంపుతాను, అదో పేరు నాకు వస్తుంది. నీ సొల్లు కబుర్లు ఆఫ్ చేసి బయలుదేరడానికి రెడీ అవు. ఏంటి నిన్ను కాళీని ఊటీకి పంపిస్తుందా? అవును తాతయ్య, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఇదిగో, నీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళిరా, నేనున్నానుగా. ఎందుకురా కార్ అయిపోయారు? చెక్ పోస్ట్ ఉంది గురు. చెక్ పోస్టా? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే. ఎరా, నాకు తెలియకుండానే నా కాబోయే పెళ్ళాన్ని ఊరు దాటిస్తావా? చిరిగిపోద్ది. చూస్తారేంట్రా, వేసేనండి. ఎక్కడికి బావా? రా చెప్తాను, ముందెక్కు, పనుంది.